హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఆధార్ కార్డుకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దేశంలో నివసించే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు అనేది తప్పనిసరి. ఇది లేనిది మీరు ఎలాంటి ప్రభుత్వ, ప్రైవేట్ సేవలు పొందలేరు. పాఠశాలలు, కళాశాలల నుండి బ్యాంకులు, కార్యాలయాల వరకు ఇలా ప్రతి చోట ఆధార్ కార్డులు అనేవి అవసరం అవుతాయి. అయితే చాలామంది ఆధార్ కార్డులు తీసుకున్న తర్వాత వాటిని అప్డేట్ చేసుకోవడం లేదు. అవసరమైనప్పుడు చేసుకోవచ్చులే అనుకొని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవడం అనేది చాలా అవసరం. దీనివల్ల మీరు అత్యంత వేగంగా సేవలు పొందవచ్చు. ఆధార్ కార్డును అప్డేట్ చేయకపోతే సేవలు పొందడంలో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డును ఎప్పుడు అప్డేట్ చేసుకోవాలి, అప్డేట్ చేసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. ఆధార్ కార్డు ఎప్పుడు అప్డేట్ చేసుకోవాలనంటే, మీరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి శాశ్వతంగా నివాసం మార్చుకున్నా లేదా చాలా కాలం నుంచి ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్నా మీ ఆధార్ కార్డులోని అడ్రస్ మార్చుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఆధార్ కార్డులో అడ్రస్ అప్డేట్ చేయకపోతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం, లోన్ పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. బ్యాంక్ రుణపత్రాలు, ఏటీఎం కార్డు వంటివి మీ ఆధార్ రిజిస్టర్ అడ్రస్కు డెలివరీ అవుతాయి. మీరు ఆధార్లో మార్చుకోకపోతే పాత అడ్రస్కు వెళ్తాయి. ఇక ఆధార్ కార్డులో నమోదైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకోవడం కూడా చాలా అవసరం. మీరు మొబైల్ నంబర్ మార్చినప్పుడు వెంటనే అప్డేట్ చేసుకోవాలి. ఆధార్ ధృవీకరణ కోసం ఓటీపీ కూడా చాలా అవసరం. ఒకవేళ మొబైల్ నంబర్ను మార్చకపోతే ఓటీపీ రాదు. అటువంటి సందర్భంలో వివిధ సేవలను పొందడంలో సమస్యలు తలెత్తవచ్చు. ఇక ఆధార్ కార్డులో మీ పేరు, తండ్రి పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇతర వివరాల్లో తప్పులు ఉంటే మార్చుకోండి. ఒక్కో పత్రంలో ఒక్కోలా పేర్లు ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక అప్డేట్ చేసుకోవడం వల్ల లాభాలు ఏంటంటే, ఇక చిన్నపిల్లలకు చైల్డ్ ఆధార్ ఉంటుంది. పిల్లలు పెద్ద అయ్యాక వారు తమ బయోమెట్రిక్స్ను అప్డేట్ చేసుకుని కొత్త ఆధార్ కార్డు పొందాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డులో బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవడం చాలా అవసరం. అలాగే ఆధార్ కార్డులో పాత ఫోటో ఉన్న సమస్య లేదు. అయితే ముఖం ఫోటోతో అస్సలు సరిపోలకపోతే ఫోటోను కూడా అప్డేట్ చేసుకోవాలి. బ్యాంకింగ్, టెలికాం లేదా ఏదైనా ప్రభుత్వ సేవను పొందేటప్పుడు ముఖ ధృవీకరణ విఫలమైతే ఆధార్ను మళ్ళీ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.